హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే ఒక స్పెషల్ పర్సన్ తోటి అయితే కూర్చున్నాను. దీని గురించి చెప్పాలంటే ఒక్క మాటలో గో సంరక్షకుడు అని అయితే నేను చెప్తాను. ఇప్పుడున్న కాలంలో అయితే అసలు దాని గురించి పట్టించుకోవడమే మర్చిపోయాము మనం అందరము. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఒక్కసారి గో సంరక్షకుడు అండ్ అలానే గోవులని ఏంటి ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద దాని నుంచి తెలుసుకుందాము. వెంకటేశం గుప్తా గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి మరింత సమాచారాన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై గోమాత. జై గోమాత. బాగున్నారా సార్? బాగున్నాను. అంటే ప్రజెంట్గా నేను ఫస్ట్ ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రతి ఇళ్లలో కుక్కలు, పిల్లులు, ఆఖరికి ఎలకలు కూడా వస్తున్నాయి. అవన్నీ పెంచుకుంటున్నాము. గోమాతలను మాత్రం మనం అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది నిజం కదా. ఎందుకంటే దానికి ఉన్నంత వాల్యూ మనం కుక్కకి, పిల్లులకి, ఎలకలకి ఇస్తున్నాం కానీ గోమాతలకి అసలు ఇవ్వట్లేదు. అసలు మన ఇండియాలో గోమాత అనేది చాలా, మనం ఆవులని చాలా ఇష్టంగా గోమాతగా పిలుచుకుంటాము. ఏంటి అసలు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జై గోమాత. అసలు విషయం ఏంటంటే, గోమాత అనేది కన్న తల్లి మాత లాంటిది. మన కన్న తల్లి అంటాము, మన కన్న భూమి భూమాత అంటాము, మన కన్న భూమిలో గోమాత అంటాము. సో ఈ మూడు మాతలకు ప్రణామాలు. ప్లస్ గోమాత అనేది సకల దేవతల నిలయం. సకల దేవతల అన్ని ముక్కోటి దేవతలు ఉన్న నిలయం గోమాత. ప్రతి బాడీలో వర్ణన చేశారు వేదాలలో. ఇది మనం చెప్పింది కాదు, ఇది ఒక సైంటిఫికలీ ప్రూవ్గా మనకు టెక్నాలజీలో ఎటువంటి నాలెడ్జ్ అంటే చాలా నాలెడ్జ్ ఉంది, అన్లిమిటెడ్ నాలెడ్జ్. ఎందుకంటే గోమాత అనేది ప్యూర్గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అది సైంటిఫికలీ చూశారు. ప్రపంచంలో అంతా నాసా వాళ్ళు కూడా, వాళ్ళు ఏ సైంటిస్ట్ అయినా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. గో అనేది హిందూ ధర్మం కోసం కాదు, నేచర్, ఇది నేచురల్ సైన్స్ అనమాట. అది అయితే ముఖ్యంగా చూసుకుంటే మనం ఇంటి గృహప్రవేశాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు గోమూత్రాన్ని కూడా మెడిసిన్స్లో వాడుతున్నాం. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అంటే దుష్ట శక్తులు ఎక్కడున్నా కూడా ఆ గోమాత ఇంటికి వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ గోవు అనేది మనము సాంప్రదాయంగా జనరల్గా ఓన్లీ ఇంటికి తీసుకోవడం ఒకటే కాదు, గోదానం ఉన్నది, గో ప్రవేశం ఉన్నది, గో దర్శనం ఉన్నది, అలా ఎన్నో ఉన్నాయి. గోవు మన ఇంట్లో గృహప్రవేశం ఏంటంటే ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా, చెడు వైబ్రేషన్స్ లేకుండా విషయాలు ఎక్కడ ఉంటే ఆ గోవు అనేది మొత్తం న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. సో గోవు అనేది చాలా సంప్రదాయము, న్యాచురల్ సైన్స్ కూడా. అది దానికోసమే శుభసూచకంగా మనం ఎంటర్ కాకముందే గోమూత్రం చల్లుతారు. పంచామృతంలో గోమూత్రం వేస్తారు. సో అది పంచామృతం అంటాము. మళ్ళీ గోవు నుంచి వచ్చిన పంచగవ్య ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆవు నెయ్యి ఉన్నది, ఆవు పాలు ఉన్నాయి. చాలా సాంప్రదాయంగా మనం చూస్తాం, ఎందుకంటే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఓకే. అంటే గుప్తా గారు, అంటే మీరు ఈ గో సంరక్షణ గురించి ఎప్పటి నుంచి మీరు అంటే స్టార్ట్ చేశారు? వీటి మీద ఎప్పటి నుంచి దృష్టి అంటే మా నాన్నగారు వచ్చేసి గోమతి పోయి కోమటి అయిందని చెప్పారు మా నాన్నగారు. అంటే మా వైశ్యులది, మేము ఆర్య వైశ్యులము. ఇది గో వంశం అంటారు జనరల్గా, మాకు తెలిసిన విషయం అది. సో ఇదైతే అందరి దేవతలాగానే పూజించాలి. గోవు అనేది అందరిది, అది నేచురల్ గా అందరికి సపోర్ట్ చేసే దేవత. అంటే గోవు అనేది ఒక జంతువు కాదు, అది జంతువులాగా మాట్లాడతారు, అది రాంగ్. అది నా విషయంలో అది మాత్రం గోమాత. అది మాత, భూమాత ఎట్లనో తల్లి మాత ఎట్లనో గోమాత అది. సో అందుకోసమే గోమాతకి ఎటువంటి విషయం ఆలోచించకుండా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే మనం. ఓకే. అంటే చాలా మంది పబ్లిక్ ఏమనుకుంటారు అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి చెప్తున్నాను. కుక్కకు బిస్కెట్ పనేసాం కాబట్టి దానికి విశ్వాసం ఉంటుంది, మరి ఏంటి గోవుకి అవన్నీ తెలుస్తాయా ఏంటి అనేది కూడా చాలా మంది అనుకుంటారు. కూడా కాలభైరవుడే, అవును, చిన్న విషయం కాదు. కాలభైరవుడు ఇంటి లోపల రమ్మని చెప్పలేదు. కాలభైరవుడు ఎప్పుడు బయటనే ఉండాలి, ఇంటి బయటనే ఉండాలి. గోమాత ఇంటికి రావచ్చు, లోపలికి కూడా రావచ్చు. గోమాతను రక్షించవచ్చు, గోమాతను మనం చూసుకోవచ్చు, గోదానం పెట్టవచ్చు. అన్నదానం ఎట్లా పెడుతున్నాం, గోదానం పెట్టవచ్చు, గోగ్రాసం పెట్టవచ్చు. అట్లానే ఆర్గనైజేషన్స్ ఎన్నో టెంపుల్స్ ఉండొచ్చు, పీఠాధిపతులు ఉండొచ్చు, ఎన్నో వేద పాఠశాలలు ఉండొచ్చు. గోవుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గో సంరక్షణ కూడా అందులో ఒక పాఠం వేదాల్లో ఉన్నది. సో ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, మా నాన్నగారు ఓం పీఠం అనే ఒక సంస్థ ఏర్పరిచారు. దాంట్లో మాతా పితృవ్రతం అనేది ఒకటి క్రియేట్ చేశారనమాట. భవిష్య పురాణంలో సత్యనారాయణ వ్రతం ఉంది, మాతా పితృవ్రతం అంటే తల్లిదండ్రులను పూజ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఎట్లయితే చెప్తున్నారో అట్లనే గోమాత కూడా మనం
అలవాటు పరచుకోవడానికి, మన ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా దాన్ని ప్రవేశం చేయడానికి ఎంతో మంది ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అట్లా మన సంప్రదాయంగా మనం దాన్ని చూసుకోవాలని మన ఉద్దేశం. అంటే ఇప్పుడు చూసుకుంటే రైతులు, మనకి అన్నం పెట్టే రైతులు ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆవుకి గడ్డి కూడా వేయలేకపోతున్నారు. అంటే ఒక ఆవుతో 5 ఎకరాల భూమిని దున్నించవచ్చు. మరి ఏంటి అసలు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే నాకైతే ఎక్కడ గడ్డి కూడా కనిపించట్లేదు. నాకైతే ఈ విషయంలో చెప్పాలంటే సుభాష్ పాలేకర్ అని మహారాష్ట్ర నుంచి వచ్చారు. మొట్టమొదటిసారి మా ఆఫీస్కి వచ్చారు, దీని గురించి ప్రచారం చేశారు, మేము తిరిగాము. అంతలోపల వేరే వాళ్ళు చాలా మంది ప్రచారంలోకి వచ్చారు. దాన్ని ఫాలో హిందూ బుక్ తీసుకొచ్చారు మా దగ్గరికి. హిందూ బుక్ నుంచి తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. చాలా గొప్పవాడు అతను, పద్మశ్రీ అతను. ఒక 5 ఎకరాలకు ఒక ఆవు నుంచి గోవు నుంచి వచ్చిన ఎరువు, న్యాచురల్ అంటే ఆర్గానిక్, న్యాచురల్ గా పంట పండియడానికి ఎరువు లేకుండా, ఇప్పుడు గవర్నమెంట్ ఎరువు కోసం ఒక్కొక్క ఎకరానికి ఇంత ఖర్చు పెడుతుంది. అది లేకుండా సుభాష్ పాలేకర్ చాలా కొన్ని లక్షల మంది రైతులకు సపోర్ట్ చేశారు. దాని నుంచి మనకు గో ఆధారిత భూమి దాన్ని న్యాచురల్ గా సోర్సెస్ వచ్చేసి పంట పండించడంలో ఎటువంటి కెమికల్స్ లేకుండా, రసాయనాలు లేకుండా పంట పండిస్తున్నారు. అట్లా లైవ్ గా చాలా మంది ఉన్నారు ఇండియా మొత్తంలో. అగ్రికల్చర్ చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బ్యాక్ వెళ్లాల్సిందే. ఇది ఒక సైకిల్ అనుకోవాలి. ఎందుకంటే యూరియా మీద డిపెండ్ కాకుండా గోమీద, ఒకప్పుడు పాడి పంట ఉంటుండే, కోళ్ళు ఉంటుండే, మేకలు ఉంటుండే, గొర్రెలు ఉంటుండే, ఆవులు ఉంటుండే, బర్రెలు ఉంటే అదే పాడి పంట. ఇప్పుడు మీరు దూరదర్శన్లో ఇంతకుముందు చూసింటారు, పాడి పంట అనే ఛానల్లో సపరేట్ స్లాటే ఉంటుంది, దాని గురించి ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పుడు. సో అదే విధంగా చూస్తే మళ్ళీ ఇది మనము దాన్ని రివ్యాంప్ చేసి ఎంకరేజ్ చేస్తే దాని ప్రచారం. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్, ఒకప్పుడు మేము గోవులు చూసేవాళ్ళం, గోవులు ఉండేవి అంట అనేది ఉండకుండా ఇప్పటి నుంచి మనం ఇనిషియేట్ చేయాలని మన ఉద్దేశం. అది అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడో చూసామని నాకు ఇప్పుడే కనిపిస్తుంది. అసలు ఇదివరకైతే ప్రతి ఇంట్లో చక్కగా గోమాతకి ఆ బొట్టు పెట్టి, పసుపు పెట్టి ఇంటి ముందు అలా ఉంటే కళకళలాడేది. నాకైతే అసలు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఆ గోమాతని. ఎప్పుడో ఏదో చాలా రేర్ గా మేము ఊరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఊర్లో కానీ. అట్లయితే ఏంటి దీని కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఒకప్పుడు ఆవులు కూడా మీరు ఇంటికి వచ్చేది, దానికి పూజ చేసి మనం తినకముందే ఆవుకు పెట్టేవారు. ఇప్పటికి కొంతమంది పెడుతున్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ లో, ఫ్యాక్టరీలలో కూడా ఆవులు పెంచుతున్నాం. మా ఫ్యాక్టరీలో ఆవు పెట్టాం మేము చాలా ఏళ్ళ నుంచి. సో ఉద్దేశం ఏంటంటే ఆవుకి ఇంపార్టెన్స్ ఇస్తే అన్ని లాభాలే, నష్టాలు ఎక్కడ లేవు. దానివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. సో ఎటువంటి దుష్ట శక్తులు కనపడకుండా, దుష్ట శక్తులు రాకుండా కాపాడుతుంది. సో ఆవుకి ఇంపార్టెన్స్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు స్కూళ్ళలో కూడా పాఠ పుస్తకాలు కూడా దీన్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఎవరియో సబ్జెక్టులు యాడ్ చేసి వాళ్ళు తెలియకుండా ఏదో మిస్టేక్ చేస్తే ఇప్పటికైనా అమెండ్మెంట్ చేసి పిల్లలకు గోశాలకు తీసుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని మీటింగ్స్ నేను గోశాలలో పెడుతున్నాను, కొన్ని ఆర్గనైజేషన్ షూటింగ్స్ కూడా గోశాలనే పెడుతున్నాను, కొన్ని పెళ్లిళ్ళు గోశాలకు చేయించాను నేను, కొన్ని ఆర్గనైజేషన్స్ గోశాల పెడుతున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో మొత్తం గోశాలకు ఎంకరేజ్ చేయడానికి, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ చేయడానికి కౌ టూరిజం అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ గో గ్రీన్ ఎకో ప్రాజెక్ట్ అనమాట. గ్రీన్ సేవ ఫౌండేషన్ ఒక సంస్థ, ఓం పీఠం ఒక సంస్థ, ఇవి ఇండియన్ మిల్లెట్స్ ఒక సంస్థ, ఇవన్నీ తీసుకొచ్చి కౌ టూరిజం, మిల్లెట్స్ టూరిజం అని విప్లవాత్మకంగా తీసుకొస్తున్నాను నేను ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఈ కౌ టూరిజం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ దానికి ఏమైనా రెస్పాన్స్ ఉందా? దానికి రెస్పాన్స్ చాలా బాగుందండి. కుంభమేళ చాలా పీఠాధిపతులు కలిశారు. కుంభమేళ నేను 1-2 years నుంచి చూస్తున్నాను, వెళ్ళాను, రెస్పాన్స్ ఇచ్చింది. కుంభమేళ చాలా రోజులు ఉన్నాను అక్కడ. తర్వాత యమునా నది నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ చేశాను. అక్కడ యమునా నది దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా దీన్ని తీసుకెళ్ళాలి, ప్రపంచం అంతా గోవులను సంరక్షణ కోసం మాట్లాడాలి, దానికి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలని నా ఉద్దేశం అన్నమాట. అయితే గుప్తా గారు, మీరు నాకు తెలిసి మీకు ఫ్యాక్టరీ కూడా ఉంది, అండ్ చెర్లపల్లిలో ఉంది, అండ్ దట్టు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో అంటే 2 times అటెండ్ అయితే చాలు ట్రైనింగ్ లో అని. ఏంటి అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మా గురుగారు వచ్చి మురళీధర్ గారు అని ఉన్నారు, బిఎన్ రెడ్డి కాలనీలో ఉంది. క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సంవత్సరంలో మొత్తం నెలకు 2 classes అటెండ్ అయితే చాలు, మిగతా ప్రాక్టికల్స్ అటెండ్ అవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ కోర్స్ ఉందన్నమాట, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ అనమాట. సో ఆఫ్టర్ 10th ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది ఏంటంటే ఈ కోర్స్ అనేది అందరికి అందుబాటులో ఉండడానికి, ఫ్యామిలీలో పర్సనల్గా ఫ్రెండ్స్కి లేకపోతే ప్రాక్టీస్ చేసుకోవాలన్నా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏం లేదు, 10th అబోవ్ ఉంటే చాలు.
10th అబౌవ్ ఉంటే చాలు. సో ఏంటి దీనివల్ల అంటే ఇది మొత్తం ట్రైనింగ్కి ఎన్ని సర్టెన్ టైమ్ ఆఫ్ డేస్ పడుతుంది? అంటే ఎవ్రీ సెకండ్ సాటర్డే సండే మేము కండక్ట్ చేస్తాం క్లాసెస్ ఇది. ఓకే. సో దీనివల్ల లాభాలే ఉన్నాయి, నష్టమైతే లేదు. ఎందుకంటే మన పురాతనమైన ఆవు సంపద, ఆవు విషయాలు, గో సంరక్షణ అన్నీ వస్తాయి ఇందులో. దానికి ఎలా చూసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, దాని నుంచి ప్రోడక్ట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ప్రోడక్ట్స్ ఎట్లా తయారు చేయాలి అన్నీ నేర్పిస్తారు ఇందులో. ఓకే. అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగిందా ఎవరైనా? చాలా మంది తీసుకున్నారండి. అచ్చా, ఓకే. ఏంటి వాళ్ళ రివ్యూస్ ఏంటి? చాలా బాగుందండి. ఎందుకంటే దానివల్ల నష్టం లేదు. ఎందుకంటే ఇది ఫుడ్ సప్లిమెంట్, దీనికి ఎటువంటి హాని లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అనమాట. లాభాలే ఉన్నాయి, నష్టం మాత్రం లేదు. మేము ఏం చేస్తున్నామంటే మాది చిరుధాన్యాల సంస్థ ఉంది, ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్. మా తాతగారు 1940లో ఏర్పరిచారు. ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్ నుంచి ఏం చేసాము, మిల్లెట్స్ టూరిజం తీసుకొచ్చాము. ఓంపీఠం నుంచి ఏమో కౌ టూరిజం తీసుకొచ్చాము. గ్రీన్ సేవ ఫౌండేషన్ ఒక ప్రపగండ లాగా తీసుకొచ్చాము. ఈ 3 సంస్థలు కలిపి నా ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాను. సో ఏంటంటే మిల్లెట్స్ ఏంటంటే పాత పంటల జాతర అని తీసుకొచ్చాం. పాత పంటలు ఇవన్నీ జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, ఇవన్నీ పాత పంటలు అనమాట. ఒకప్పుడు జొన్న గట్క చేసేవారు, ఆవుకి బర్రెలకు పెడుతున్నా వాళ్ళు అంటుండే. ఒకప్పుడు బీద వాళ్ళ ఫుడ్ మిల్లెట్స్ అనేది, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని శ్రీ అన్నారు. ఇది ఇప్పుడు గొప్ప వాళ్ళ డైట్ అయింది. మా దగ్గర డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు పర్సనల్ గా ప్రిస్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రిప్షన్ మోడల్లో రెగ్యులర్ రోజు వెళ్తాయి మా దగ్గర. ఓకే. అంటే ఎలాంటి ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ ఫుడ్? జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు ఫుడ్ యాజ్ మెడిసిన్ అని చెప్పాను కదా. మనం ఇడ్లీ చేసుకుంటాం, వడ చేసుకుంటాం, దోశ చేసుకుంటాం, అన్నం చేసుకుంటాం. అన్నిట్లో మిల్లెట్స్ తోని వాల్యూ అడిషన్ లాగా తీసుకోవచ్చు. అదొకటి. దీంట్లో వాల్యూ అడిషన్ ఏంటంటే అందరికి రెడీ టు ఈట్ కావాలి, రెడీ టు కుక్ కావాలి, రెడీ టు సర్వ్ కావాలి. అందుకోసమే అందరూ ట్రెండ్ వెస్టర్న్ కల్చర్కి వెళ్ళిపోయారు. ఇంకోటి వెస్టర్న్ కల్చర్ అని చెప్పింది ఏంటంటే, అమెరికాలో ఏమైనా వాళ్ళు మాట్లాడితే ఇండియాలో అది పలుకుతుంది. అంబ పలుకు, జగదంబ పలుకు అన్నట్టు యుఎస్ఏ పలుకు. ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అందరికీ రాగి అంబలి అందరికి తెలుసు, మీరు వినుంటారు కదా రాగి అంబలి. సో రాగి అంబలి ఏమైంది, ఒకప్పుడు మనకు అందరు తెలిసేవాళ్ళు, పెద్దవాళ్ళందరూ తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ట్రెండ్ అనేది అర్థం కాల. ఎప్పుడైతే మార్కెట్ లో అమెరికాలో రాగి మాల్ట్ అనే రూపంలో వచ్చింది, రాగి మాల్ట్ అనే రూపం అక్కడ రాగానే ఆ రూపం తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చి రాగి మాల్ట్ అని బ్రాండ్ కొట్టేసి అందరూ రాగి మాల్ట్ అని ప్యాషన్ గా తీసుకున్నారు. రాగులు అదే 30 రూపాయలు 40 రూపాయలు కిలో ఉంటే రాగి మాల్ట్ అని 200-300 రూపాయలు పెట్టి తీసుకుంటారు. మనం పిండి చేసుకోవచ్చు అది, కానీ అది ఎవరికి అర్థం కాదు అది. సో దానికోసమే అవి అవేర్నెస్ ఇవ్వడానికి కొన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అని రాజేంద్ర నగర్లో ఉంది. గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దానికి కావాల్సిన స్టార్టప్స్ ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళు కొత్త ఇన్నోవేషన్తో, కొత్త వాల్యూ అడిషన్తో వస్తే 5 లక్షలు ఇమీడియట్గా వాళ్ళకు గ్రాంట్ రూపంలో వస్తుంది అనమాట. ఇంకోటి దాంట్లో ఉండి వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళకి 25 లక్షలు కూడా వస్తుంది. సో అట్లనే చాలా మందికి మేము ఎంకరేజ్ చేసాం మన ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్ తరఫు నుంచి. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది దాన్ని గైడ్ చేస్తాను నేను. అది చాలా సంతోషం. ఎందుకంటే అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడున్న మొన్న కూడా చూసాం రీసెంట్గా పదార్థాలు తిని 14 ఆవులు కూడా చనిపోయి తెలియకుండా కూడా దాన్ని వాటిని పూర్తి చేయడం జరిగింది. ఏంటి అసలు ఈ విషయంలో మీరు ఏమంటారు? జనరల్ గా చెప్పాలంటే ఒకప్పుడు గో ఆధారిత అగ్రికల్చర్ చాలా ఉండేది, న్యాచురల్ సోర్స్ ఉండేది. ప్రతి దాంట్లో కెమికల్సే, యూరియా అంతా కెమికలే, ప్రతి దాంట్లో మన వాసన తీసుకున్నది కెమికలే. మన సరౌండింగ్ లో ఏది ముట్టినా ఎలక్ట్రానిక్ వేవ్స్ తోని, నెగిటివ్ ఎనర్జీస్ తోని మన బాడీ అంతా డిస్టర్బ్ అయి ఉన్నది అనమాట. అలాగే మనం ఏదైనా ఫుడ్ షెల్ఫ్ లైఫ్ పెట్టాలన్నా అది మురిగిపోతుంది, ఫంగస్ వచ్చేస్తుంది. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ దిస్ ఎన్వైరన్మెంట్ కాలుష్యం అయిపోయింది. మీరు ఢిల్లీలో చూడండి ఎంత కాలుష్యం అయిపోయింది, ఎగ్జాంపుల్ సిటీ కంపేర్ చేస్తే అదొక కారణం. సో ఎన్వైరన్మెంట్ అంటే ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ కూడా తీసుకోవచ్చు ఒక విధంగా. అందుకోసమే ఆవులు అనే సబ్జెక్ట్ తీసుకొస్తే గ్లోబల్ వార్మింగ్ కూడా దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అమెరికాలో వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇండియాలో చాలా లైఫ్ స్టాక్ ఉంది, గ్యాసెస్ రిలీజ్ చేసి మొత్తం గ్లోబల్ వార్మింగ్ వస్తుంది ఒక మెసేజ్ వచ్చింది మధ్యలో. సో దానికి చాలా ఖండించాం అప్పుడు మేము. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆవు వల్ల మీకు 100% ఈ గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ ఉండొచ్చు, ఈ గ్యాసెస్ ఉండొచ్చు, నేచర్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఎందుకంటే దానివల్ల న్యాచురల్ సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ వస్తుంది, న్యాచురల్ సోర్స్ ఆఫ్ గ్యాసెస్ ఫామ్ అవుతుంది, న్యాచురల్ సోర్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, భూ సంరక్షణ జరుగుతుంది, నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఆవు అంటేనే నేచర్, ఆవు లేకుంటే ఏమి లేనట్టే. అవునవును. అంటే గోమాతను చూసుకోవడంలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే వాటికి వేసే గడ్డి కానివ్వండి,
అవునండి. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు ఆ గడ్డి చూడడం కూడా నిజంగా చెప్తున్నాను చాలా రోజులు అయిపోయింది. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిన్నప్పటి నుంచి ఆ గోమాతను పెంచుకుంటూ అలవాటైన వాళ్ళే కానివ్వండి, ఒక్క వాళ్ళ దగ్గర తప్ప మిగతా వాళ్ళ ఎవరి దగ్గర అయితే ఇప్పుడున్న జనరేషన్ లో మంచి అయితే క్వశ్చన్ వేశారండి. విషయం ఏంటంటే ఇప్పుడు పెడిగ్రీ అని విన్నారు కుక్కలకు? అవును, పెడిగ్రీ. మరి దానికి ఏమి లేకుంటేనే అంత కాస్ట్లీ పెడిగ్రీ ఎందుకు పెడుతున్నారు? గోమాతకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? అవును, పెడిగ్రీ లాంటి గోమాత కూడా ఉన్నది. ఎన్నో ఇన్నోవేషన్స్ అండి. ఇప్పుడు మనం ఎంతో మంది ఇన్నోవేషన్స్ అంటాము, శాస్త్రాల్లో ఉన్నాయి సబ్జెక్టులు. మనం న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మనకు దానికి కూడా ఫుడ్ ఇవ్వచ్చు. కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్. ఆ నెగ్లిజెన్స్ పోవాలంటే దానికి ఇంపార్టెన్స్ తెలియాలి. ఆ ఇంపార్టెన్స్ తెలిసి ఆటోమేటిక్ నెగ్లిజెన్స్ మళ్ళీ పోతుంది. కుక్క అనేది విశ్వాసం అంటారు, అందరికి భయం. ఎక్కడ ఏమవుతుందండి? లోన్లీనెస్ తో కుక్కని పెంచుకుంటున్నారు, భయంతో కుక్కని పెంచుకుంటున్నారు. ఎందుకంటే అందరు చేసే తప్పులు, ఆ తప్పులతోని ఇప్పుడు ఓవర్కమ్ చేయడానికి కుక్కలు అనేది లోన్లీనెస్ పోవడానికి ఒక స్టేటస్ సింబల్ కోసం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిరుచి అనమాట. ఆ అభిరుచితోని కుక్కలు పిల్లులు పెంచుకుంటున్నారు. అదంతా వెస్టర్న్ కల్చర్. అది కుక్క అనేది కాలభైరుడు, కంపల్సరీ మొక్కాల్సిందే. నో అంటలేం, అనేది ఇంటి బయటనే ఉండాలి, ఇంటి లోపల రావద్దు. అంటే మీరు ఇంత ఘనంగా అంటే మీ తరతరాల నుంచి చేస్తూ వస్తున్నారు కదా, అంటే ఇవన్నీ చేయాలన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. ఉన్నదండి కంపల్సరీ. ఏంటి ఎలా ఉంటుంది? నాన్నగారు ఎంకరేజ్ చేసేవారు. మాది ఫలక్నామాలో రైస్ మిల్ ఉండే. సో హైదరాబాద్ నుంచే మేము సిద్దిపేట నుంచి కొద్ది దూరంలో కాసిలాబాద్ అనే మండలంలో, మిర్దొడ్డి మండలంలో ఉండేవాళ్ళం మా నాన్నగారు. మేమైతే ఇక్కడ పుట్టి పెరిగాము. ఇది అంటే ఏంటంటే ఒక సరౌండింగ్, ఈ సరౌండింగ్ లో ఉన్న నాలెడ్జ్ కి ఎంకరేజ్ కావడానికి మనకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ తో ఒక ప్యాషన్ తో చేస్తుంది. బిజినెస్ లాగా ఎప్పుడు చేయలేదు. నాది ఒక బిజినెస్ వచ్చేసి పర్సనల్ బిజినెస్ కూడా వేరే ఉన్నది, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నాది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఈ గోశాలకు కూడా సంరక్షణ చేస్తూ గోశాలకు కూడా ఎన్నో బండ్లు ఇచ్చాను. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్, గృహ ప్రవేశం ఏందనుకో ఆవులు తీసుకురాలేకపోతున్నారు, దానికోసం ఒక బండి ఒకటి తయారు చేశాను. లాజిస్టిక్స్ మొబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఫోన్ చేయగానే బండి వచ్చేటట్టు అది ఒకటి యాప్ డెవలప్ చేయబోతున్నాను. సో ఇదంతా కౌ టూరిజంలో ఒక పార్ట్ అనమాట. సో సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలని ఎవరికైనా సరే, గోశాల ఉండొచ్చు, గో పోషకులు ఉండొచ్చు, గో రక్షకులు ఉండొచ్చు, అందరికీ అందుబాటులో ఉండడానికి నాకు ఒక సబ్జెక్టు ఇది యాడ్ ఆన్ అనమాట. గుప్తా గారు చెప్పండి. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అది ఓపెన్ సీక్రెట్, అది చెప్పండి. ఓకేనా? బీఫ్ తినడం అనేది చాలా రెగ్యులర్ అయిపోయింది. ఇంకా అందులో మళ్ళీ వెరైటీస్ నాకు తలుచుకుంటేనే ఎట్లనో ఉంది. కాకపోతే ఏంటంటే అందరినీ ఉద్దేశించి కాదు, ఏంటి అసలు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఖురాన్లో కూడా లేదు. కరెక్టే అండి. ఒక చంపి నువ్వు తినాలి అని చెప్పి ఖురాన్లో కూడా లేదు. అలా అని చెప్పి ముందుగా చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకి, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఏంటి అని చెప్పి తెలుసుకుందామని. కారణం ఏంటంటే దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కాబట్టి, ఆవు నుంచి వచ్చే ఎన్నో ఉత్పాదనలు ఉన్నాయి కాబట్టి దాంట్లో చాలా ఉంది అని వాళ్ళ మనసులో ఒక ఫోబియా ఏర్పరిచారు. వాళ్ళ మతంలో ఆవుని చంపలేదు, చట్టంలో కూడా ఆవుని చంపి తినాలని లేదు. ఒకవేళ కట్ చేస్తే కూడా గవర్నమెంట్ దాంట్లోనే కట్ చేయాలి, వాళ్ళ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఉంటుంది దాంట్లోనే కట్ చేయాలన్నది. నందులను చేయొచ్చు, అది కూడా ఎక్కడైతే అగ్రికల్చర్కి యూస్ కావో దాన్ని కట్ చేయమన్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్లో ఉన్న వెటర్నరీ డాక్టర్స్ మాల్ ప్రాక్టీస్ చేస్తూ, మిస్గైడ్ చేస్తూ ఈ రైతుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళు దీనికి రైతులకు పనికిరావు, అగ్రికల్చర్ పనికిరావు అని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తూ ఇవి కటింగ్ పంపవచ్చు అని పంపిస్తారు. కొన్ని కటింగ్ పంపించారా? అన్అఫీషియల్గా ఆవులు పైన ఏదైనా అరటి గేలలు, టమాటాలు ఏదో పెట్టి సీక్రెట్గా తీసుకొస్తున్నారు, దొంగతనంగా తీసుకొస్తున్నారు. అది నాకు నచ్చదు. సో దానికి విరుద్ధంగా పోవాలని కాదు, కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ పోతాయి. సో గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఈ మధ్య కాలంలో మొన్న సిపి గారు స్పెషల్ కస్టమర్ కేర్ నెంబర్ లాగా స్పెషల్ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఏమైనా మీకు కనపడితే మీరు ఇన్వాల్వ్ కావద్దు, మీరు అందులో మీరు చేయండి అని చెప్పి ఎన్నో మేము స్పందించి సిపిని కలిసాము, డీజీపీని కలిసాము, సీఎంని కలిసాము, గవర్నర్ని కలిసాము. దీని విషయంలోనే, గోవధ విషయంలోనే ఈ వారం 10 రోజుల నుంచి నడుస్తుంది. బక్రీద్ అనేది బ్లాక్ డే కూడా డిక్లేర్ చేశాము. ఇది మధ్యలో ఈ మధ్యకాలం మొన్న ధర్నా కూడా జరిగింది, ధర్నా చౌక్ దగ్గర ధర్నా కూడా జరిగింది. దానికి కూడా చాలామంది స్పందించారు. స్పందించే హృదయాలు చాలామంది ఉన్నాయి. కానీ అందరూ ఏంటంటే నాకేంటి అనేది కొంతమంది ఉన్నారు. కానీ వస్తారు, ఒకరోజు సమయం వస్తుంది, సమయం ఆరంభం ఏందనుకోవాలి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అందరికి విన్నవించేది ఏంటంటే ఈ గోవధ చేయొద్దు, నందులను కాపాడుకోవాలి. నందులు అందులో లిస్టులు లేవంటారు,
పోలీస్ వాళ్ళు కూడా అంటారు. నందులు లిస్టులో లేవు కాదు, నందులో కట్ చేయొద్దని ఉన్నది. ఏజ్కి పనికి రాకుంటే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఆవు చనిపోతే ఆవును పూజించి భూస్థాపితం చేసి దాన్ని ఎరువులాగా కూడా వాడతారు. అది చాలా పవిత్రమైనది అనమాట. సో కట్ చేయమని అక్కడ లేదు. ఇంకోటి తినాలని చట్టంలో కూడా లేదు, వాళ్ళ దాంట్లో మతంలో కూడా లేదు. కానీ ఏదో అగనెస్ట్ ఈ ఫోబియా ఒకటి, మత కల్లోలం ఒకటి అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళు మత పెద్దలు ఏదో డిస్టర్బ్ చేయడానికో, లేకుంటే పొలిటికల్గా డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకటి ఉండొచ్చు రీజన్. ఆ రీజన్ మనం మాట్లాడేది కాదు. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే, కౌ టూరిజం అంటే దీనికి గోవు సంరక్షణ కావాలి, గో ఉత్పాదన పెరగాలి, పంచగవ్యాస్ అందరికి యూజ్ అవ్వాలి, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ అనేది ఎంకరేజ్ చేయాలి. దీంట్లో ఎంతో సైన్స్ ఉంది. ఈ సైన్స్ మనం యూజ్ చేయకుంటే, ఈ గోవంశం మనకు లేకుంటే మనం లేనట్టే, నెక్స్ట్ తరాలకు ఏమి లేనట్టే. అందుకోసమే అది తినొద్దన్న కోరిక. సో అందులో ఎన్నో ఉండొచ్చు విలువలు. మీరు నెయ్యి రూపంలో తినండి, అది పాలిస్తుంది, నెయ్యి ఇస్తుంది, వెన్న ఇస్తుంది, స్వీట్స్ ఇస్తుంది, ఎన్నో రకాలు ఇస్తుంది. ఆ ఉత్పాదన తినండి, దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది తయారు చేసుకోండి. మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టుకోండి, దాన్ని పెంచండి, దాన్ని పెద్దగా చేయండి, దాన్ని నేచురల్గా వాడండి. అగ్రికల్చర్లో రైతుల కోసం దాన్ని యూరియా లాగా మీరు రైతుల కోసం అగ్రికల్చర్లో యూస్ చేయండి, దాంట్లో బిజినెస్ చేయండి. ఇంకోటి, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంఎస్ఎంఈ కింద తీసుకురావడానికి నేను స్పెషల్గా లెటర్ రాశాను. ఇండియాలో ఇప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ గో ప్రోడక్ట్స్ కూడా, పంచగవ్య ప్రోడక్ట్స్ కూడా ఎంఎస్ఎం ఇండస్ట్రీ తీసుకొస్తే ప్రతి గోశాల, ప్రతి ఆవు పెంపకం అనేది ఎంఎస్ఎం ఇండస్ట్రీ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గోకుల్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఎంత ఉంది, కానీ అందరికీ అందుబాటులో లేదు. సో ఇప్పుడు ఎవరెవరైతే ముందుకు వస్తారో ఈ సబ్జెక్ట్లో, ఈ ప్రాజెక్ట్లో అందరినీ వెల్కమ్ చేస్తాను. నా ఒక్కరిది కాదు, అందరిది ఇది. సో ఎంతోమంది పీఠాధిపతులు కూడా వెల్కమ్ చేశాను, ఎంతోమంది గుడిలోకి చెప్పాను. ప్రతి గుడికి ఒక ఆవు ఇవ్వాలని గవర్నమెంట్ అన్నది ఒకప్పుడు. సో ఇప్పుడు అది రావచ్చు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్పండి, తిరుపతిలో మన నెయ్యి కల్తీ ఎందుకైందని చెప్పండి. ఆవులు లేక, ఆవు పాలు లేక కల్తీ చేయాల్సి వచ్చింది. ఎక్కడి నుంచో బయటకి నుంచి వచ్చి కెమికల్ దాంట్లో యాడ్ చేసి వేరే కొవ్వులు కలిపేసి దాన్ని ఆవులాగా తీసుకొచ్చారు. సో అది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, మనం మాట్లాడద్దు. కానీ అదే మన గో ఉత్పాదన ఉంటే ఆవు నెయ్యి తయారవుతుంది కదా. గోవు పెంపకం పెంచుకుంటే మన కోసమే కదా లడ్డు అనేది. తిరుపతి లడ్డు అందరిది, దాంట్లో ఎన్నో పోషక విలువలు, ఎంతో సైన్స్ ఉంది ఆ లడ్డులో. ఎంతో పవిత్రమైన లడ్డు, దాంట్లో ఎన్నో వైబ్రేషన్స్తో వచ్చిన లడ్డు మనం తింటే మన బాడీలో ఎంతో వైబ్రేషన్స్ వచ్చి ఎంతో యాక్టివ్గా కనబడతాం. ప్రసాదం తినగానే ఒక మంచి ఆలోచన, ఫీల్ వస్తుంది అనమాట. సో నాకు చాలా మంచి ప్రసాదం. ఎవరైతే తిరుపతికి వెళ్తే కంపల్సరీ మా నాన్నగారు అందరికీ ప్యాక్ చేసి అవన్నీ అందరికి ఇచ్చేవాళ్ళు. సో అదంతా మర్చిపోయారు. ఇప్పుడు లడ్డు ఎక్కడైనా దొరుకుతుంది, అది వేరే విషయం. కానీ ఆ సంప్రదాయం ఎందుకు, ఆ ప్రసాదమైన అందరికీ అందుబాటులో ఉండడానికి. వాళ్ళు ఎంత ప్యూర్ ఘీ వాడతారు వాళ్ళు, ఆ ఘీ అనేది దొరకకుండా పోతుంది మనకు. సో కల్తీ అనేది అవకాశం ఉంటుంది ఈ ఆవులు లేకుంటే. సో అది కూడా మనం కాపాడుకోవాలంటే మనం ఎక్కువ ఆవులు పెంపకం చేసుకుంటే ఆవు నెయ్యి తగ్గుతుంది, రేట్ తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ ప్రైజింగ్ కూడా తగ్గుతుంది. అందుకోసం దీన్ని ఇండస్ట్రీ లాగా తీసుకొస్తే కొంతమంది ముందుకు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ పంచగవ్య క్లాసెస్తోని, లేకుంటే పంచగవ్య సెషన్స్తోని, వాళ్ళకి వర్క్షాప్స్తోని ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం. ఓకే, సో విన్నారు కదా. ఏంటి అంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎందుకంటే మన అందరం ఒకటి. సో మన మతాలు వేరేనా, మనం అందరం ఒకటే. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ చెప్పట్లేదు, ఎవరైతే ఓవర్గా థింక్ చేస్తారో వాళ్ళకైతే చెప్తాము. సో గుప్తా గారు, ఇంకా లాస్ట్గా అసలు ఏంటి అంటే ఇవాళ రేపట్లో మంచి చేద్దామన్నా కూడా ముందుకొచ్చే వాళ్ళు లేరు. ఎంతసేపు మనమే పోరాడాలి తప్ప ఎవరు మన వెనుక ఉండరు. అది ఏదన్నా మనమే భరించాలి. ఈ విషయంలో ఈ గో సంరక్షణకు సంబంధించి ఎంతమంది మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు? ప్రజెంట్ తెలంగాణ మొత్తంలో 800 గోశాలలు ఉన్నాయి. చాలా మటుకు కష్టాల్లో ఉన్నాయి. భగవంతుని దయ వల్ల, గోమాత దయ వల్ల, అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే అంటారు కదా. కంపల్సరీ పాజిటివ్ ఉంది. చాలామంది స్పందిస్తున్నారు. చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి నాకు మొన్నటి విషయంలో. ఏంట్రా బాబు మళ్ళీ మొదలు పెట్టావా ఈ గో సంరక్షణ? ఎందుకంటే నేనే ఆవులను పెంచలేక, మ్యాన్ పవర్ లేక నేను ఇబ్బంది పడి 15 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఇబ్బంది పడ్డాను. దీంట్లో మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఇన్కమ్ సోర్స్ లేక వాళ్ళకు కొంతమంది అది కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మ్యాన్ పవర్ ఏంటంటే ఇవాళ స్విగ్గీలో, జొమాటోలో జాబ్ చేయడానికి ముందుకు వెళ్తారు. ఎందుకంటే డైలీ 1000 రావచ్చు, 500 రావచ్చు, ఇమీడియట్ అమౌంట్ వస్తుంది, డైలీ అమౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ జాబ్ చేస్తే ఏమి రాదు. రైతులు కూడా అంత టెక్నాలజీ, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి రైతులంతా చేంజ్ అయ్యారు, ట్రెండ్ చేంజ్ అయిపోయారు. ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయేదంతా కార్పొరేట్ అగ్రికల్చర్.
అంతే అంతే టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీ వాడుకొని ముందుకెళ్తారు ఫ్యూచర్లో. సో దానికోసం ఈ గో సంరక్షణ ఉంటే మళ్ళీ మనకు బ్యాక్ టు పెవిలియన్ లాగా కంపల్సరీ న్యాచురల్ రిసోర్స్ నుంచి న్యాచురల్గా ఆర్గానిక్ కల్టివేషన్ అవుతుంది, ప్లస్ న్యాచురల్ ఫుడ్ దొరుకుతుంది మనకు. సో దీన్ని మర్చిపోతే న్యాచురల్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు, నాసాకు వెళ్ళాలంటే మన క్యాప్సూల్ ఫామ్లో ఫుడ్ ఇంటేక్ చేసేవాళ్ళు. దానికోసం సోలార్ డ్రైయర్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్, ఎగ్జాంపుల్ మ్యాగీలో ఏం వాడతాం, సోలార్ డ్రై చేసిన ఉత్పాదన అందులో క్యారెట్, బీన్స్ అవి వాడతారు. అంటే ఏంటి, సోలార్ నుంచి వచ్చిన డ్రైయర్స్ అనమాట. సో ఇప్పుడు అమెరికాలో చాలా ఎక్స్పోర్ట్ అవుతుంది మన ఇండియాలో సోలార్ డ్రైయర్స్ ప్రోడక్ట్స్. సో అట్లా మీరు సోలార్ డ్రై చేయండి, తప్పులేదు. కానీ న్యాచురల్ తినకుండా సోలార్ డ్రై చేసి మనం వాడుకోవాల్సి వస్తుంది. వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడైతే కల్టివేషన్ అవుతుందో అక్కడ నుంచి. సో ఎన్నో విషయాలుగా ఆలోచిస్తే దీన్ని ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకొస్తే కంపల్సరీ స్పందించే హృదయాలు చాలా ఉన్నాయి. ఇది భూమాత, కన్న తల్లి భూమాత కాబట్టి కంపల్సరీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటాను నేను. చివరిగా గుప్తా గారు, మనం మంచి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మన ఈగో అనేది ఎవరికి పోదు, ఖచ్చితంగా అయితే నెగిటివ్ అనేది ఉంటుంది. ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేచురల్గా ఎవరు తప్పు చేసినా ఒకరోజు శిక్ష మాత్రం పడుతుంది. దొంగతనం చేసినా ఏ రోజైనా బయటపడుతుంది, తప్పు చేసినా ఏ రోజైనా బయటపడుతుంది. సో ఇది నేచర్ని ఎప్పుడైతే భూమాతను మనం ఏ విధంగా దండం పెడతామో, తల్లి మాతను ఏ విధంగా దండం పెడతామో, గోమాతను దండం పెట్టి కంపల్సరీ తప్పైందని క్షమించి ఈ రోజైనా మనము గోమాత దారిలో వెళ్ళాలి, గో సంరక్షణ చేయాలి, భూమాతను కాపాడుకోవాలి. మన కన్న తల్లి అన్నం పెట్టాలన్నా మన తల్లి ఆశీర్వాదంతో అందరూ సుఖంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి మీ టైంని మాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, అందరికీ చెప్పేది ఏంటి అంటే, సో దయచేసి ఇది ఏది నెగిటివ్గా తీసుకోవద్దు. సో గోమాతని మన దేశంలో ఎలా కొలుస్తాము అని చెప్పడానికి ఒక చిన్న స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.